Subscribe now and press the bell icon. Never miss an update. ఈరోజు నేను తాటికాయ తోటి గారెలు చేస్తున్నానండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ రోజులో వచ్చే తాటికాయలు వస్తాయి కదా. నిన్న ఊరు వెళ్తే ఒక కాయ ఇచ్చారు బంధువులు. అది ఇలాగ తీసేసుకుని, తాటికాయ చాలా సంవత్సరాలు అయిందేమోలే నేను చేసి. ఈసారి ఫస్ట్ టైం నేను కాయ చేస్తున్నాను. నేను ఎన్ని సంవత్సరాల తర్వాత తాటి రొట్టె వేసుకోవచ్చు, తాటి గారెలు కూడా వేసుకోవచ్చు. గారెలు వేసుకుందాం అంటారు మా పిల్లలు, అది చూపిద్దామని వీడియో చేస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. తాటికాయతో గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను కాయ కొట్టేసి తొక్కలు తీసేసి ఎన్నో అవ్వలేదు. చిన్న పెద్ద కాయ ఒకటే, 2 కాయలు అనుకోండి కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది ఒక అరడజన గారెలు ఎన్నో రావచ్చు. కాయలు ఎక్కడైనా పడ్డాయి అనుకోండి, కాయలు చూస్తే దీనికి ఎలాగైనా ఉపయోగపడతాయి. సంవత్సరానికి ఒకసారి కదా, ఎవరికైనా ఇష్టమవుతుంది. ముంజుల రోజులో ముంజులు తింటాము. ఈ రోజులు వచ్చేటికి మాకు దొరకవండి, తీసుకొస్తారు, కొనుక్కోవాలి. మేము అది అనుకుంటే తాటికాయలు అనుకుంటూ వెళ్ళిపోతాడు, కిందకి వెళ్ళేటికి చాలా దూరం వెళ్ళిపోతాడు. అందుకే ఇంకా ఇస్తానన్నది ఎందుకులే అనేసి తెచ్చాను. చూద్దామండి, ఇలా తీసుకోవాలి. దీన్ని తీసుకునేది ఒకటి చక్కగా ఉంటుంది, ప్లేట్ లాగా. దాంతో ఇలా పెట్టుకుని ఇలా తీసేసి వచ్చేస్తుంది. అది నా దగ్గర లేదు. చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గర ఉండేది. మాకైతే బాగా ఉండే కాయలు. తాటి రొట్టె వేసేది మా అమ్మ, తాటికాయలు వేసేది, దీంతోటి తాండ్ర కూడా వేసేది. మా చిన్నప్పుడు అన్నీ తిన్నాం. ఇప్పుడు ఎవరు తెచ్చేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ఇవన్నీ తక్కువ. ఎందుకంటే ఇలాగంటే ఇలా వచ్చింది. కొంచెం లేట్ అవుతుంది మనకి, చేత్తో కదా తీయటానికి లేట్ అవుతుంది. ఇదంతా పీచులా వస్తుంది, అదంతా తీసేసుకోవాలి. ఇంకా స్వీట్ ఏమైనా కావాలనుకుంటే అది వేసినప్పుడు కొంచెం షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇదే బాగా స్వీట్గా ఉండొచ్చు. ఇంకా నేను టేస్ట్ చేయలేదు ఎలా ఉంటుందో. చాలా ఇబ్బందిగా ఉంది కదా తీసుకునేది. ఎందుకంటే దీనికి చక్కగా తీసుకుని ఉంటుంది. ఈ పేస్ట్ తీసేసరికి రెడీ అయిపోయింది. దీంట్లోనూ అంటే గాలికి రవ్వ ఇదిగా కలుపుకోవాలి.
కాయకు కలిపి పెట్టింది సరిపోతాయి, ఒక ఫ్యామిలీ సరిపోతాయి. కలిసి ఇవన్నీ గాలికి కాయ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. షుగర్ వేసుకున్నాం, 100 గ్రాములు షుగర్ వేసాను, 100 గ్రాములు రవ్వ. బయట అంటే ఏం వచ్చేసి లోపలికి కలిపేసి తీసి ఎలా వచ్చేసి వేసేసింది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా వెంటనే నూనె పెట్టేసుకొని, గార్లిక్ అయితే ఎక్కువ నిల్వ ఉండకూడదు, రొట్టెకైనా సరే ఇంకా నిల్వ ఉండకపోతే అది టేస్ట్ అంతా మళ్ళీ నీరు వచ్చేస్తుంది. సరిపోయింది మాదిరిగా. ఈరోజు మాకు తాటిగారులు రెడీ అయిపోయినాయి. చూడడానికి చాలా అందంగా కనపడుతున్నాయి. టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. బాగున్నాయండి, టేస్ట్ బాగున్నాయి. అంటే మెత్తగా ఉండాలి. నేను పలుచగా వేసాను, బాగా ఏగినాయి. ఇలాగే ఉండాలండి. ఇలా ఉంటే గమ్ముని అరిగిపోతాయి.